తమ్మునికి మంత్రి పదవి కావాలంటే అన్న రాజీనామా చేయాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎలక్షన్ టైంలో మాటిచ్చిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించుకుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి కష్టపడి రాజగోపాల్ రెడ్డి మొత్తానికి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకున్నాడు. కాన్స్టిట్యున్సీలో తిరిగిండు. పెద్ద ఎత్తున రాజగోపాల్ రెడ్డి కష్టపడ్డాడు. రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి గురించి ఎక్కడ కూడా డిస్కస్ చేస్తలేడు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట తప్పిండు. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీని రేవంత్ రెడ్డి మర్చిపోయిండు. రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిరు. ఖచ్చితంగా మినిస్ట్రీ ఇస్తాం, దాంట్లో ఇబ్బంది లేదు, చామలను మాత్రం మీరు గెలిపించుకోండి, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే ఖచ్చితంగా క్యాబినెట్లో అవకాశం ఇస్తామని చెప్పి అధిష్టానం కూడా చెప్పారు. రాజగోపాల్ రెడ్డి కూడా చాలా గట్టిగా పనిచేసిండు, బలంగా పనిచేసిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడానికి మొత్తం పార్లమెంట్లో తిరిగిండు, గట్టిగా ప్రచారం చేసిండు, రకరకాల ప్రయత్నాలు చేసి చామలను గెలిపించుకున్నాడు. కానీ ఇప్పుడు దాదాపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి సంవత్సరంన్నర అయిపోయింది కదా. మరి రాజగోపాల్ రెడ్డికి ఇప్పటిదాకా మంత్రి పదవి వచ్చిందా? రాలే. రాజగోపాల్ రెడ్డి కూడా నాకు ఎప్పుడెప్పుడు మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఆయన కూడా ఆశిస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇంకా రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినా కూడా ఇంకొక 2.5 సంవత్సరాలు మాత్రమే మంత్రి పదవిలో కంటిన్యూ అవుతాడు. అంతకంటే ఎక్కువ రాజగోపాల్ రెడ్డి ఉండలేడు కదా. గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటే మంత్రులు కూడా అన్ని రోజులే ఉంటారు. లేదు మంత్రులు ఇంకో సంవత్సరం ఎక్కువ ఎక్స్ట్రా ఉండొచ్చు అనేది కాదు కదా. సో రాజగోపాల్ రెడ్డి మినిస్ట్రీ ఉండాలంటే 2.5 సంవత్సరాలే టైం. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు, ఆశిస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి అధిష్టానంతో కూడా మాట్లాడిండు. హైకమాండ్ కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులతో కూడా అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ పక్కా ఇవ్వడమే, వేరే ఆప్షన్ లేదని చెప్పి కూడా చెప్పిరట. అయితే రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నా రేవంత్ రెడ్డికి ఇష్టం లేకపోయినా అధిష్టానం మాత్రం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫర్మ్ చేశారు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. మరి అధిష్టానం స్టార్టింగ్లో మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారు తప్ప మీకు మంత్రి పదవి ఇస్తే మీ అన్న రాజీనామా చేయాలనేటటువంటి ముచ్చట అధిష్టానం చెప్పలే, రేవంత్ రెడ్డి కూడా చెప్పలే. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంది, ఒక్కింట్లో 2 అన్నదమ్ములకు మంత్రి పదవులు ఇయ్యం, ఒక్కింట్లో 2 అన్నదమ్ములు పరిపాలన చేస్తే కుదరదు. కాబట్టి ఒకళ్ళకి మంత్రి పదవి కావాలంటే ఇంకొకళ్ళు సాక్రిఫైస్ చేయాలి, ఒకళ్ళకి మంత్రి పదవి కావాలంటే ఇంకొకళ్ళు త్యాగం చేయాల్సిందే. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అధిష్టానం రిజైన్ చేయమని చెప్తున్నట్టు. మీరు రాజీనామా చేయండి, మీ తమ్ముడికి మంత్రి పదవి ఇస్తాం. మీరు రాజీనామా చేయకపోతే మీ తమ్ముడికి మంత్రి పదవి రాదు,